హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీయా నెల్లూరమ్మాయి. మా ఇంటి దగ్గర జాతర జరుగుతుంటే చూద్దామని వచ్చాము. ప్రతి సంవత్సరం ఇక్కడ అన్నమ్మ దేవి జాతర జరుగుతుందంట. చిన్నప్పుడు ఎప్పుడో ఇలాంటి జాతర చూశాను, మళ్ళీ ఇప్పుడే చూడటం, అది మన బెంగళూరులో చాలా బాగా చేస్తున్నారు. ఈ అమ్మవారు ఇక్కడ గ్రామ దేవత, అందుకే ప్రతి సంవత్సరం జాతర చేస్తారంట. ఎందుకో తెలుసా? ప్రజల ఆరోగ్యం కోసం అండ్ రక్షణ కోసం, ప్రజల శ్రేయస్సు కోసం ఈ జాతర చేస్తుంటారు. ఇక్కడ తేరు బాగా చేస్తారంట, కానీ మొన్న మేము వెళ్ళలేదు, అందువల్ల మిస్ అయిపోయాము. ఇక్కడ 3 రథాలు కూడా ఉన్నాయి. ఇంకా జాతర అంటే తెలిసిందే కదా, చాలా అంగళ్ళు కూడా ఉంటాయి. తినడానికి, అమ్మాయిలకి కావాల్సిన క్లిప్స్, గాజులు, ఇలా చాలా షాప్స్ అయితే ఉన్నాయి. ఇంకా కృష్ణని అడిగి మనం కూడా వెళ్దామని చెప్పి నేనైతే ఒక బ్యాగ్ తీసుకొని వచ్చేసాను. నాతో పాటు మీరు కూడా చూసేసేయండి ఈ స్ట్రీట్ షాపింగ్ ఎలా ఉంటుంది అనేది. చిన్నప్పుడు ఇలాంటి జాతరకి వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళు అసలు మనల్ని వదిలేవాళ్ళు కాదు, ఎందుకో తెలుసా, తప్పిపోతామని చెప్పి. ఇంకా మా హస్బెండ్ కూడా ఇప్పుడు ఎక్కడ తప్పిపోతానా అని చూస్తూనే ఉన్నారనమాట, ఎక్కడికి వెళ్తున్నాను అనేది. ఇంకా స్ట్రీట్ షాపింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ వచ్చేసి ఇలా కీ చైన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇవి కస్టమైజ్ చేసి మనం నేమ్స్ కూడా రాయించుకోవచ్చు. అలాగా కూడా మనకి నచ్చినట్టు వాళ్ళు చేసిస్తున్నారు. ఇక్కడ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా రకాలు కూడా ఉన్నాయి, మోడల్స్ కానీ అండ్ విత్ హ్యాంగింగ్స్ అండ్ వితౌట్ హ్యాంగింగ్స్ కూడా ఉన్నాయి. కానీ నా సైజ్ లేదని చెప్పి నేనేం తీసుకోలేదు, అన్నీ జస్ట్ ఏమేమి మోడల్స్ ఉన్నాయని చూసేసి వచ్చేసాను. ఇక్కడ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి కదా, ఇవైతే నేను చిన్నప్పుడు ఎప్పుడో చూశాను. ఈ ఐస్ క్రీమ్ని మ్యాంగో షేప్లో అండ్ స్ట్రాబెర్రీ ఉంది కదా, స్ట్రాబెర్రీ షేప్లో ఇలా ఇస్తారనమాట. మళ్ళీ ఇప్పుడే నేను చూడడం ఇలాంటిది. ఇక్కడ స్టీల్ వస్తువులు కూడా పెట్టి ఉన్నారనమాట. ఇట్లాగా తాంబూలం ఉన్నాయి కదా, చిన్న చిన్న తాంబూలం బాక్సులు అండ్ గ్లాసెస్, కప్స్, ఇలా అన్నీ ఉన్నాయి. ఇలా తురిమేది, బాండీస్, ఇలా స్టీల్ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా ఉన్నాయి. నేను వీటిలో నాకు కావాల్సినవి కొన్ని తీసుకున్నాను అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువే అనమాట, చాలా తక్కువ ధరకే ఇస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే, లాస్ట్ టైం నేను ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఈ పింగాణి జార్స్ ఉన్నాయి కదా, ఇవి చాలా కాస్ట్ చెప్పారు. ఎంత అంటే 600 అట్లాగా, కానీ ఇక్కడ చాలా తక్కువకే దొరుకుతున్నాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ఇంకా నాకు నచ్చినవి నేను తీసుకున్నాను అనమాట. ఆ పింగాణి జార్లు ఒక 2 తీసుకున్నాను. కొయ్యతో చేసిన బొమ్మలు కూడా ఉన్నాయి. ఇవి లివింగ్ రూమ్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. వీటిలో కొన్ని నచ్చి అవి తీసుకున్నాను అనమాట. ప్రైస్ కూడా చాలా తక్కువ. అండ్ ఇంకోటి ఏంటంటే, వీటిల్లో జూట్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. ఆ జూట్ బ్యాగ్స్ పెద్ద సైజ్ అవ్వడం వల్ల తీసుకోలేదు. ఇంకా ఇక్కడ ఏమంటే డ్రై ఫ్రూట్స్ ఉంటుంది కదా, డ్రై ఫ్రూట్స్ తుడిమేది తీసుకున్నాను నేను. మా హస్బెండ్ అయితే అదొకటి తీసుకున్నారు మసాజ్ చేసుకోవడానికంట. ఇంకా ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ప్లాస్టిక్ ఫ్లవర్స్, ఇవి ఇంట్లో లివింగ్ రూమ్లో పెట్టుకోవడానికి ఏమైనా తీసుకుందామని చెప్పి చూస్తూ ఉన్నాను. దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. ప్రైస్ కూడా చాలా తక్కువ. అండ్ ఏది బాగుందని చెప్పి అన్నీ చెక్ చేసి చూస్తూ ఉన్నాను. మళ్ళీ కృష్ణాని కూడా అడుగుతున్నాను అనమాట, ఏది బాగుందో చెప్పు, అది బాగుందా, ఇది బాగుందా, తీసుకుందాము అని చెప్పి. కృష్ణ ఏమో నీకు నచ్చింది తీసుకో అన్నాడు. తీసుకొని ఇంకా వచ్చేసాము. ఇదైతే నేను చిన్నప్పుడు ఎప్పుడో పెట్టుకున్నాము అనమాట, పారాని. ఇక్కడ ఆల్రెడీ డిజైన్స్ ఉంటాయి. ఇలాగా మనకి నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకొని ఇలా హ్యాండ్కి అచ్చు వేయించుకోవచ్చు. మీలో ఎంతమంది ఇలా అచ్చు వేయించుకున్నారో చిన్నప్పుడు కామెంట్ చేయండి. ఈ బొమ్మ మీకు గుర్తుందా? చిన్నప్పుడు జాతకం చెప్పేదన్నమాట. ఇది చెప్పించుకోవాలని అమ్మ వాళ్ళని ఎంత అడిగినా అస్సలు ఒప్పుకునే వాళ్ళు కాదు. ఇక్కడ ఉండే స్నాక్స్లో ఏ స్నాక్స్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇలాగా చాలా స్నాక్స్ ఉన్నాయి, మైసూర్ పాక్, జిలేబీ అండ్ ఆనియన్ పకోడా అన్నీ ఉన్నాయన్నమాట. అలాగే నా వీడియోస్ని లాస్ట్ వరకు చూడండి. నేను ఇక్కడ ఏమేమి కొన్నాను, వాటి ప్రైసెస్ ఎంత అన్నీ నేను చూపిస్తాను. అలాగే చిన్నప్పుడు బాగా ఎక్కువగా తిట్టించుకునేది దేంట్లో అంటే, ఇలా చిన్న చిన్న బుడ్డీలు ఉన్నాయి కదా ఆడుకోవడానికి, అవి కొనిండి ఇవి కొనిండి అని చెప్పి అడుగుతూ అన్నీ కొనిచ్చుకునే వాళ్ళం అనమాట. చిన్నప్పుడు అయితే బాగా తిట్టించుకునేది వీటిని. ఇంకా నేనేం తీసుకున్నానో తెలుసా? ఈ పింగాణి ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ. అందుకని చెప్పి నేను ఈ డిజైన్ బాగుందని చెప్పి తీసుకున్నాను. లాస్ట్ టైం ఆన్లైన్లో చూశాను కానీ నాకు అంత అనిపించలేదు, బట్ ఇదైతే చాలా బాగుంది, క్వాలిటీ అయితే సూపర్గా ఉందన్నమాట. అందుకని చెప్పి నేను ఇది తీసుకున్నాను. ఇక్కడ ఈ జాతర వల్ల ట్రాఫిక్ అయితే చాలా ఉందనుకోండి. ఇక్కడ టైం పాస్ ఐస్ గోలా కూడా ఉంది. నేను ఎప్పుడు ఇంతవరకు అసలు ట్రై చేయలేదు, అసలు టేస్ట్ ఎలా ఉంటుందో కూడా నాకు అసలు తెలియదు అనమాట. కృష్ణ తింటావా అని అడుగుతుంటే నాకు అసలు వద్దు, ఐస్ ఎక్కువ ఉంటుంది.
పక్కనే ఒక షాప్ ఉందనమాట, కమ్మల షాపు. ఇవి ముత్యాలు లాగా ఉన్నాయి కదా, అవి ఒకటి నచ్చాయని చెప్పి అవి తీసుకుంటానని చెప్పి అవి తీసుకున్నాను అనమాట. అది కూడా ప్రైస్ చాలా తక్కువ. ఇవి గుర్తున్నాయా మీకు? చిన్నప్పుడు అయితే సబ్బు నురుగులాగా చేసుకొని ఇంట్లో ఆడుకునే వాళ్ళం మేము. అవి చూసిన వెంటనే చిన్నప్పుడు విషయాలన్నీ గుర్తొచ్చాయి నాకైతే. ఇంకా షాపింగ్ అంతా అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళే ముందు వాఫిల్ ఒకటి తీసుకుందామని చెప్పి, ఇది కూడా మా ఇంటి దగ్గరే ఉంటుందన్నమాట షాపు. నాకు ఇష్టమైన రెడ్ వెల్వెట్ వాఫిల్ తీసుకొని ఇంకా వెళ్దామని చెప్పి ఇంకా ఇక్కడ ఆగామన్నమాట. ఆ జాతరలో నేను ఏమేమి కొన్నానో చూపిస్తాను, చూసేసేయండి. ఇవన్నీ తీసుకున్నాను నేను జాతరలో. వీటి ప్రైజెస్ ఎంత పడ్డాదో మీకు చూపిస్తాను, చూడండి. ఫస్ట్ టైం నేను అమెజాన్లో ఈ ఫ్లవర్ వాజ్ అనేది తీసుకున్నాను. దీనికోసం అని చెప్పి ఈ ఫ్లవర్స్ అయితే బాగుంటాయి అని చెప్పి ప్లాస్టిక్వి ఫ్లవర్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి ప్రైస్ నాకు 80 రూపీస్ పడ్డది. చాలా బాగుంది కదా ఇలాగా. అండ్ ఇది వచ్చేసి ఇంకోటి ఇంటి డోర్ ఉంది కదా, ఈ డోర్ ఫ్రంట్లో పెట్టుకుందామని చెప్పి తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ మనం బైక్ కీస్ కానీ ఇంటి కీస్ హ్యాంగ్ చేసుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పి ఇది తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి నాకు 100 రూపీస్ పడ్డది. వచ్చేసి ఏం తీసుకున్నానంటే డ్రై ఫ్రూట్ కట్టర్. నాకు ఇది వచ్చేసి 80 రూపీస్ పడ్డది. ఈ క్యూట్ పింగాణి జార్స్ వచ్చేసి లాస్ట్ టైం నేను అడిగినప్పుడు 600 అని చెప్పారు. ఇప్పుడు ఏమంటే నాకు 200కే వచ్చాయన్నమాట. 200 అని చెప్పారు వాళ్ళు. నేను బార్గెన్ చేసేసి 150కి తీసుకున్నాను. 2 వచ్చాయి. ఇంకోటి వచ్చేసి ఇది క్యూట్గా ఉంది కదా, చాలా బాగుందనమాట. ఇది వచ్చి వంట రూమ్ ఉంది కదా, వంట రూమ్లో హ్యాంగ్ చేసుకొని స్పూన్స్ పెట్టుకోవడానికి అండ్ స్పూన్స్ ఇక్కడ హ్యాంగ్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పి ఇదొకటి తీసుకున్నాను. ఇది కూడా ప్రైస్ వచ్చేసి 100 రూపీసే. ఇంకోటి కొయ్యతో చేసింది ఇది కూడా నాకు చాలా తక్కువకే వచ్చింది అనమాట. ఎంత పడిందో తెలుసా? 80 రూపీస్కే వచ్చింది. ఇంకోటి నాకు ఇష్టమైంది, ఇది చాలా బాగా నచ్చింది నాకు. ఈ డిజైన్ కానీ కలర్ కాంబినేషన్ కానీ బాగా నచ్చింది. ఇది ఎంత పడిందంటే ప్రైస్ నాకు 80 రూపీస్ పడ్డది. అండ్ ఇంకోటి ఇది ఒకటి తీసుకున్నాను. ఇది చాప్ చేసుకోవడానికి అనమాట, అంటే తురుముకోవడానికి తీసుకున్నాను. ఇది వచ్చేసి 100 రూపీస్ పడ్డది నాకు. ఇది వచ్చేసి తాంబూలం ఒకటి తీసుకున్నాను. ఇది కూడా వచ్చేసి 100 రూపీస్ పడ్డది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ మై ఛానల్.